భారతదేశం పట్ల ద్రోహం చేసేటటువంటి వాళ్ళని సేకరించుకుని సమీకరించుకుని పోగేసుకుని ప్లాన్ చేసేటటువంటి ప్రక్రియ పాకిస్తాన్ వాడు చేస్తుంటాడు. ఇప్పుడు వాడికి బంగ్లాదేశ్ వాడు కూడా యాడ్ అవుతున్నారు. వీళ్ళు మత పెచ్చతో రగిలిపోవడమే కాదు, మన దేశంలో హిందుత్వం మీద ద్వేషం, అదే సందర్భంలో ఓట్ల కోసం ముస్లింల మీద ఆధారపడే నాయకుల్ని క్యాప్చర్ చేయడంలో సక్సెస్ అవుతుంటారు. ఓవైసీ అట్లాంటి తెగకి చెందినవాడే వాళ్ళకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే మమతా బెనర్జీని కూడానా, ఎందుకంటే భారతదేశాన్ని మొక్కలు చేయాలి, ఎస్పెషల్లీ కాశ్మీర్ని విడదీయాలి, పంజాబ్కి స్వాతంత్రం ఇవ్వాలి, కాశ్మీర్కి స్వాతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ జైనుముద్దీన్ రెహమానీ మొన్ననే జైలు నుంచి విడిపించబడ్డాడు కదా, వాడు ఇప్పుడు ఏమంటాడంటే మహమ్మద్ యూనస్ ఎవరైతే బంగ్లాదేశ్ అధ్యక్షుడితో చెప్తున్నాడు, మమతా బెనర్జీతో మాట్లాడండి, మమతా బెనర్జీ ద్వారా ఈ రెండు చోట్ల కూడా భారత్ నుండి ఆ దేశాలకి స్వతంత్రం, అంటే ఈ రెండింటి దేశాలట వాడి కాశ్మీరును పంజాబు అలా దేశాలుగా స్వతంత్రం పొందేటందుకు మాట్లాడండి అని మమతా బెనర్జీని నువ్వు ముందుకు రా, మేమందరం వెనకాల ఉంటామని చెప్తున్నారు. అంటే ఈ దేశంలో ద్రోహం చేయగలిగినటువంటి మనిషి తమకి మమతా బెనర్జీ అని వాళ్ళు గట్టిగా నమ్మగలుగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి పరిస్థితి.